హలో హాయ్ అందరికీ రోజు కంద పులుసు పెడుతున్నాను. ఎలాగనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కందని మనం పైన తొక్క ఈ మట్టి అంతా బాగా చెక్కేసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కంద మొత్తం కూడా పైన మొత్తం పోయింది ఏమైనా ఉంటే ఇలా మొత్తం తీసేసుకుని ఇలా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ ముక్కల్ని గిన్నెలో వేసుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకుని వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఇవన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పట్టుకుని ఇలా స్టవ్ వెలిగించుకుని ఈ కంద ముక్కలన్నీ కూడా బాగా ఉడికేలాగా మొత్తం అన్నీ ఉడికించుకోవాలి. కంద మొత్తం కూడా ఉడికించేసుకున్నాను. ఇదిగో ఇలా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు కర్రీ వండుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం అన్నీ కూడా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఉడికించి పక్కన పెట్టుకున్న కంద ముక్కలు మొత్తం వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న కంద ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు సరిపోతే సరే, ఉప్పు సరిపోతే కనుక మీకు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. కంద పులుసు చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందులో కోడిగుడ్లు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కోడిగుడ్లు కంద పులుసు పెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కంద పులుసు రెడీ చేసుకొని చాలా బాగా వస్తుంది. ఇలా కంద పులుసు అంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చి అంతవరకు ఉడికించుకోవాలి. దగ్గర కంటే మరీ దగ్గర కాదు, కొద్దిగా పులుసులాగా ఉంచుకోవాలి. ఈ విధంగా కంద పులుసు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలనుకుంటే ఆనియన్స్ వేపినప్పుడు ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవచ్చు. నేను మసాలాలు ఏం వాడతలేదు, నార్మల్గా వండుతున్నాను. నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయను, అందుకని మసాలాలు లేకుండా వండుతున్నాను. మీరు కావాలనుకుంటే చివరిగా గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే కంద పులుసు చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కంద పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.